జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ ఇది పరకమణిలో డబ్బులు చాలా చిన్న దొంగతనమే కదా డబ్బులు లెక్కించే దాంట్లోని అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఎలా చూడాలంటారు? గత వైసీపీ ప్రభుత్వంలో పరకామణి చోరీ తర్వాత సిట్టు దర్యాప్తుకు సుప్రీంకోర్టు ఆదేశించింది. వైవి సుబ్బారెడ్డి చైర్మన్ ఉన్న కాలంలో ఈ సంఘటన జరిగితే ఆయన సుప్రీంకోర్టు గడప తొక్కితే తప్పకుండా దర్యాప్తు జరగవలసింది పెంచింది. ఈ ప్యాలెస్ లో మాజీ సీఎం అయినటువంటి జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి 2.5 గంటలు ప్రెస్ మీట్ పెట్టాడు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నారని చెప్తూ పరకామణి చోరీని చాలా చిన్న సంఘటనగా 72,000 రూపాయలు $9 కదా దొంగతనం జరిగింది. దానికి బదులుగా 14 కోట్లు గిఫ్ట్ డీడ్లు తిరుమల తిరుపతి దేవస్థానానికి ఆస్తులు ట్రాన్స్ఫర్ చేశారా కదని సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. దొంగతనం అనేది $72,009 అనేది కాదు, జరిగిందా లేదా. అలాగే తిరుపతి కల్తీ నెయ్యి విషయంలో వెంకటేశ్వర స్వామిని అపవిత్రం చేస్తున్నారు, పదే కల్తీ నెయ్యి లాడు అని చెప్పి దాన్ని కూడా సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన హయాంలో 20 కోట్ల లాడులు కల్తీ నెయ్యితో తయారైందని చెప్పి ఆల్రెడీ సిట్టు ఆధారాలతో సహా బోలే బాబా డైరీని నిర్ధారణ చేసింది. అప్పుడు ప్రభుత్వంలో అక్రమాలు అవకతవకలు అన్ని కూడా బయట పెడుతుంటే నిన్న ప్యాలెస్ నుంచి బయటకు వచ్చి 2.5 గంటలు ప్రెస్ మీట్ పెట్టి అవాకులు చవాకులు చెప్తున్నాడు. దొంగతనాన్ని చిన్నదే కదా దొంగతనం అని చెప్తున్న ప్రయత్నం చేస్తున్నాడు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి ప్రజలు కూడా ఆలోచించాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్తే అక్కడికి రప్ప అని ఓటింగ్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఈ ప్లకార్డ్స్ పట్టుకొని వెళ్తూ ఉన్నారు. ఎలా చూడాలంటే ఆయన ఎవడైనా రౌడీ షీటర్లు కానీ ఎవరైనా చనిపోతే బెంగళూరు ప్యాలెస్ నుంచి వచ్చి ఏదో అడావుడి చేస్తున్నాడు, 2029 మేము వచ్చేస్తాం అనేది. నాకు తెలిసి ఇంకొక 15 సంవత్సరాల వరకు కూటమి ధర్మం ప్రకారం ప్రజలు అయితే రెండోసారి మోసపోవడానికి రెడీగా లేరు. ఆల్రెడీ బ్రహ్మాండమైన తీర్పిచ్చారు, 11 సీట్లలో ఆయన కూర్చోబెట్టారు, కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు. ఎందుకు ప్రజలు ఈ వ్యతిరేకమైన తీర్పిచ్చారని చెప్పి అంతర్మదనం చెందితే మంచిది తప్ప ఇంకా ఆయన మాజీ సీఎం హోదాను కూడా చెడగొట్టుకుంటున్నారు ప్రజల్లో, ఇంకా పలచనవుతున్నారు తప్ప బలపడట్లేదు. ఎందుకంటే ఆయన వచ్చి ఏదో 2 ప్రెస్ మీట్ లో డైలాగులు చెప్పి మళ్ళీ బెంగళూరు ప్యాలెస్కి వెళ్ళిపోతున్నాడు తప్ప ఈ కూటమి ప్రభుత్వ విజయాలని అంగీకరించలేకపోతున్నాడు. రాజధాని నిర్మాణం శరవేగంగా జరుగుతుంది. పోలవరం నిర్మాణం గత ప్రభుత్వంలో 2% అయితే 18 నెలల్లో 17% ఫుల్ఫిల్ చేశాడు. దానికి ఒక పారామీటర్ గైడ్ లైన్స్ కూడా పలానా సంవత్సరం చేస్తారని చెప్పి కూడా ఒక విజన్ తో వెళ్తుంది. గుంతలు పడిన రోడ్లు బాగుపడ్డాయి. సీఎం రిలీఫ్ ఫండ్ నంది ఫ్రీక్వెంట్ గా అన్ని నియోజకవర్గాలకు అందిస్తున్నారు. డేట్ నాడు పెన్షన్లు వస్తున్నాయి, డేట్ నాడు జీతాలు వస్తున్నాయి, డేటా సెంటర్లు వస్తున్నాయి, పెట్టుబడులు తరలు వస్తున్నాయి. దానికి గ్రౌండింగ్ కూడా 45 రోజుల్లో చేయాలని చెప్పి మన కేబినెట్ మీటింగ్ లోనే సిఆర్డిఏ మీటింగ్ లోనే సీఎం గారు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. రైతులు కూడా ఈ ప్రభుత్వాన్ని నమ్మి ఇంకొక 20,000 ఎకరాలు స్వచ్ఛందంగా ల్యాండ్ పూలింగ్ లో భూములు ఇవ్వడానికి స్వచ్ఛందంగా తరలి వస్తున్నారు. ఇది చాలు ఈ కూటమి ప్రభుత్వానికి విజన్ ఉందని. ఉద్యోగాలు, సంపద సృష్టి, సంక్షేమం, అభివృద్ధి 2 కళ్ళులుగా చూస్తూ కూటమి ప్రభుత్వం దూసుకుపోతుంది. మన పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు ఏ మీటింగ్ లో మాట్లాడినా కూటమి ధర్మం ప్రకారం మనం కలిసే వెళ్దాం, కుటుంబంలో కూడా చిన్న స్పర్ధలు ఉంటాయి, అవన్నీ మళ్ళీ మనం సర్దుబాటు చేసుకొని మనం ఎదుటి వ్యక్తికి వీక్ పాయింట్ కాకుండా మన ప్రభుత్వం కనీసం 10 సంవత్సరాలు ఉంటే ఆంధ్రప్రదేశ్ భారతదేశ చరిత్ర పటంలో తిరిగిలేని శక్తిగా ఒక ఏర్పడుతుందని ఆయన కూడా సందేశం ఇస్తున్నారు. చంద్రబాబు నాయుడు కూడా 75 సంవత్సరాల వయసు అయినా సరే నిరంతరం అన్ని పోర్టుపోలియోల్ని సమీక్షిస్తూ రాష్ట్ర అభివృద్ధిని కాంక్షిస్తూ అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ లో తిరుమల తిరుపతి దేవస్థానం అనేటువంటి పరకామణిలో డబ్బుల లెక్కింపులో చిన్న దొంగతనమే కదా అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఎలా చూడాలంటారు? అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు తెలిసి మాట్లాడుతున్నా తెలియక మాట్లాడుతున్నా అర్థం కావట్లేదు. దొంగతనం చేసిన రూపాయి దొంగతనం చేసిందా, ₹1 చేసిందా, దొంగే. ఆ పరకామణిలోని ఆఫ్టర్ $9 $10 అంటే అది 72,000. మరి ఇంగ్లీష్లో అది తెలుగులో చెప్పొచ్చు కదా. మీరు దొంగతనం చేసిన వాడిని, అది కూడా తిరుపతి సన్నిధిలో డబ్బులు లెక్కెడుతుండగాన డాలర్ దాచాడు. ఎప్పుడు దాస్తున్నారని మీ గవర్నమెంట్ వచ్చిన కాంచి ఈ డబ్బులు దాచి ఆయన మొత్తం అంత డబ్బులు కూడబెట్టుకున్నాడు. డబ్బులు కూడబెట్టుకొని 14 కోట్లు ఎంత కట్టారు, ఎన్ని వందల కోట్లు దెబ్బేశారు, 14 కోట్లు కట్టారు. అలాంటి దాన్ని మీరు సమర్థిస్తున్నారంటే రేపు పొద్దున మీరు ప్రజలకు ఏంటి మెసేజ్ ఇస్తున్నారు? మీరు అంటే
ఆయన దొంగతనాలు చేయని సమర్థిస్తారా? మీరు సమర్థిస్తారా? తిరుపతి గుడి అంటే పవిత్రమైన గుడి. ఆ గుడికి ఇవాళ యావత్ భారత ప్రపంచ దేశాల నుంచి కూడా వచ్చి తిరుపతి దర్శనం చేసుకొని వెళ్తారు. ఎందుకు వెళ్తారు? ఆయన మీద నమ్మకం. ఇవాళ వెంకటేశ్వర స్వామి నమ్ముకున్న చాలా కొన్ని వేల కోట్ల మంది ఉన్నారు. ఆ భక్తులు మీరు మనోభావాలు దెబ్బతీస్తున్నారు. మీరు ఒక హిందువుగా లేకపోతే ప్రజల కోసం చెప్తారు, హిందువుల మనోభావాలు దెబ్బతీస్తారని చెప్పి మీ ద్వారా నేను తెలియజేసుకున్నాను. వరకు చూసుకున్నట్టయితే ఓవరాల్గా ప్రతిసారి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్తే అక్కడికి ఏదైతే ఓటింగ్స్ పట్టుకొని వెనకాతల తిరుగుతూ ఉన్నారు అంటే ఎలా చూడాలంటారు? ఇవాళ జగన్మోహన్ రెడ్డి మీకు జగన్మోహన్ రెడ్డి వస్తే ఇవాళ 2-3 వేల మంది ఫిక్స్డ్ అండి. వాళ్ళకి 2-3 వేల మందికి ఫిక్స్డ్గా జగన్ ఎక్కడికి వెళ్తే వాళ్ళు అక్కడికి వెళ్తారు. వాళ్ళు కంపల్సరీగా వాళ్ళ శాలరీస్ వాళ్ళకి ఏంటంటే ట్రావెల్స్ కానీ బస్సులు కానీ కార్లు కానీ ట్రైన్లు కానీ ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి 2,000 నుంచి 3,000 మంది ఫిక్స్డ్. ఎందుకంటే గతంలో ఆయన గవర్నమెంట్లో ఉన్నప్పుడే వాళ్ళ తాలూకులు నాకు చెప్పారు, మన జనాలు 10 మంది వెళ్తే జనాలు 90 మంది వస్తారండి. జగన్ గారి మనుషులు ఎక్కడికి వెళ్ళి జగన్ గారు మనుషులు ఉంటారు. కాబట్టి ఆ జగన్ గారికి వస్తున్నారని చెప్పేసి కేకలు అరుపులు వచ్చి ఎవరైతే 2,000 మంది ఉన్నారో 3,000 మంది వాళ్ళు అరమంటారట. అలా గట్టి కేకలు వేయాలా, అరుపులు చేయాలా, జనాలు తోపులాట చూసారు, ఎలా ఊగిలాట ఉంటుంది. వాళ్ళే ఊగుతారు, ఇంకెవరు ఊగరు. వాళ్ళు పబ్లిక్ వెళ్ళిందంటే పబ్లిక్ చూస్తారు. పబ్లిక్ చూసిన వెంటనే ఆ జగన్ వచ్చాడు, జగన్ మీటింగ్కి వెళ్తారు, వచ్చేస్తారు. ఎదరా ఒక 2-3 ఎదరున్న జనాలందరూ కూడా ఇంకా జగన్ ఒక గంట 2 గంటల మంది 2,000 మంది అక్కడ చేరిపోతారు. వాళ్ళే ఇవాళ జగన్ మనుషులు తీసుకొచ్చుకుంటారు. ఎక్కడికైనా జగన్ మనుషులు 2 నుంచి 3,000 మంది తెచ్చుకుంటారని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానం పరకామణిలో డబ్బులు లెక్కింపు చాలా చిన్న దొంగతనం అని చెప్పేసి మాట్లాడారు. ఎలా చూస్తారండి? ఒకటండి, అది జగన్ గారికి చిన్నదే ఉండొచ్చు, కానీ అది జగన్ గారి డబ్బులు కాదు, గవర్నమెంట్ డబ్బులు కాదు, భక్తుల డబ్బులు. భక్తులు ఒక్క రూపాయి వేసినా భక్తులు కాదు. అంతేకాని చిన్న డబ్బులు అని జగన్ గారు ఎలాగంటారండి? జగన్ గారికి 100 కోట్లు అంటే లెక్కలేదు, కానీ మేము సామాన్యులకి మాకు లెక్కనండి. మేము వెళ్ళి 10 రూపాయలు భక్తిగా నేను దేవుడికి వేసానంటే నా 10 రూపాయలు భగవంతుడికి చేరాలని వేస్తాను. కానీ ఇలా చిన్న అని అందరూ ఎత్తుకెళ్ళిపోతే ఇంకా అక్కడ ఏముంటుందండి? జగన్ గారు ఉన్న 5 ఏళ్ళు తిరుపతిని నాశనం చేశారు సార్. అదే ఇప్పుడు తిరుపతిలో ఆ రోజుల భోజనం ఎలా పెట్టారో, ఎంతమంది భోజనం వదిలేసి వెళ్ళారో మీరు చూసే. వైసీపీ ఒక మినిస్టర్ గా చేశారు, ఎమ్మెల్యేగా చేశారు. ఆయన తిరుపతి భోజనం చేసి బ్రహ్మాండంగా ఉంది అన్నారు. అంటే ఆయన నోటి నుంచి వచ్చిందంటే బాగున్నట్టే కదా. తిరుపతి లడ్డు కల్తీ అయింది ఒప్పుకోమనండి. ఇప్పుడు కల్తీ అయింది కాదు, చేయలేదని కాదు, కల్తీ అయింది అని ఇప్పుడు చెప్పేశారు, అది ఒప్పుకోమనండి. కానీ మీకు ఎవరు ప్రభుత్వం అయినా చూడండి, జగన్ గారు అయినా కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ అయినా కానీ, ఈ కాంగ్రెస్ నుంచి పుట్టిన గవర్నమెంట్లు అన్ని హిందువుల మీద దాడికే పుట్టాయి. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అయినా చూడండి, హిందువుల మీద దాడి చేస్తారు తప్ప వాళ్ళు మిగతా మతాల మీద వెళ్ళరు. ఒక హిందువులనే టార్గెట్. హిందువులు ఎందుకంటే గొర్రెలండి, ఏమన్నా కూడా ఓటేస్తారు. మిగతా క్యాస్ట్లు అలాగ అనమానండి, వాళ్ళు వెంటనే రోడ్డు మీదకి వస్తే ఆయన్ని బయటికి తోసేస్తారు. మన వాళ్ళకి ఆ ఏకత్వం రావాలా? వస్తుందండి. ఈ ప్రభుత్వాలు వచ్చాయి కాబట్టి ఇప్పుడు ఇంకా మోటివేట్ చేస్తున్నారు, ఇంకా బాగా చేస్తారు, వస్తాయి. ఏదైనా కానివ్వండి, జగన్ గారు ప్రెస్ మీట్ పెట్టేసి చిన్న అమౌంట్ అనడం అనేది చాలా తప్పండి. ఎందుకంటే ఆయనకి చిన్నది అవ్వండొచ్చు, కానీ మాలాంటి సామాన్య భక్తులకి అది చిన్నది కాదు. భగవంతుడిది డబ్బులు చిన్న అమౌంట్ అని ఎలాగంటారండి జగన్ గారు? అది చాలా తప్పు. దాన్ని వెంటనే క్షమాపణ అడగాల. హిందూ వాళ్ళందరికీ క్షమాపణ అడగాల. నేను మాట్లాడిన తప్పు మాట్లాడాను, చిన్న అమౌంట్ కాదు. భక్తుడు కానిక ఎంతైనా భగవంతుడు రూపాయి ఇచ్చినా తీసుకుంటాడు, పావులా ఇచ్చినా తీసుకుంటాడు, 10,000 ఇచ్చినా తీసుకుంటాడు. భగవంతుడు అంతే ఇమ్మని ఎవరిని అడగరు. కానీ సామాన్యుడు వేసిన డబ్బుల్ని మీరు చిన్న అని ఎలా చెప్తారండి? మీ డబ్బులు కాదు కదా చిన్న అని చెప్పడానికి. ఇంకోటి, ప్రసాదం లడ్డు ఎక్కడో బాగాలేదని చెప్తారు, కానీ తిరుపతి లడ్డు అని చెప్పడానికి కూడా మీకు దేవుడి పేరు చెప్పడానికి మీకు నోరు రావట్లేదు. మళ్ళీ మాట్లాడతారు నేను హిందూ అని అంటారు, అక్కడ పూజ చేస్తారు, ఇక్కడ హోమాలు చేస్తారు. కానీ అసలు టైంకి వచ్చేసరికి తిరుపతి దేవస్థానం పేరు ఎత్తడానికి మీకు భయము, మీరు ఎత్తలేరు. అంటే మీకు ఓటు బ్యాంక్ ఎక్కడ పోతుంది అని. మాకు అలా కాదండి, ఓటు బ్యాంక్ కాదు ముఖ్యం, మాకు హిందూ ధర్మం కాపాడాలా. ఒక వెంకటేశ్వర స్వామి టెంపుల్ అంటే ఒక ఆంధ్రప్రదేశ్ కానీ, ఒక కర్ణాటక కానీ, ఒక తమిళనాడు కాదండి, ఆల్ ఓవర్ వరల్డ్ లో ఫేమస్ సార్. మా లడ్డూలు ఎక్కడ దాకా వెళ్తాయో ఆయనకి తెలుసు. ఆ లడ్డు పేరు చెప్పడానికి, ఆ గుడి పేరు చెప్పడానికి ఆయన నామచ్చుగా ఉంది. అందరూ హిందువులు అందరూ గుర్తించుకోవాలా. నెక్స్ట్ టైం ఇలాంటి వాళ్ళని ఎలా పెట్టాలనేది ఇప్పుడు 11 వచ్చాయి. నెక్స్ట్ ఎన్ని ఇస్తారో మీ ఇష్టమే. అది ఎన్ని ఇస్తారనేది హిందువులు అందరూ ఏకం అవ్వాలా. ఇంకా ఏకం అవ్వకపోతే ఇంకా మనల్ని ఎవరు బతికించలేరు. జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఏదైతే పరకామణిలో డబ్బులు దొంగతనం జరిగిందో చాలా చిన్న దొంగతనం అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎలా చూడాలంటారు? అంటే చిన్న దొంగతనం అని ఆయన అనుకుంటుంటారు. హిందువుల మనోభావాలు దెబ్బతిన్న విధంగా ఉంది. పరకామణి అంటే తిరుపతి దేవస్థానంలో $9 $10 కాయిన్స్ పోయాయి. అది అంటే ఆయన దృష్టిలో చిన్న దొంగతనమే అది.
కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఆయన హయాంలో జరిగింది కాబట్టి ఆ రోజుల్లో అది ఎన్ని వేల కోట్లు ఎన్ని వందల కోట్లు అయితే తెలియదు కానీ 14 కోట్లు కట్టించడం కూడా జరిగింది. మరి అది చిన్న దొంగతనం అనుకున్నప్పుడు మరి ఆ రోజు ఎందుకు డబ్బులు కట్టించాడు ఆ విషయం మనం అది ఒకటి. పైగా హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడుతుంది. ఈ రోజు ఇదే అయింది, రేపు ఇంకోటి చేస్తారు, ఇంకోటి చెప్తారు. ఇదైతే మరి కరెక్ట్ కాదు. ఆయన వెంకటేశ్వర స్వామితోనే ఆడుకుంటున్నాడు. ఈ రోజు కూడా వెంకటేశ్వర స్వామి చూపిస్తున్నాడు పక్కన. ఇంకా ఆయన ఆడుకోవాలని ముందుకు ప్రెస్ ముందుకు వచ్చి నేను ఏదో పిచ్చివాగుడు వాగుతున్నాడు. చిన్న దొంగతనం అంటాడు. ఆ చిన్న దొంగతనం అంటే హిందూ మనోభావాలు దెబ్బతీయడం కోసం ఈయన చేయించాడు. ఆయనతోనే మాకు తెలియక అడుగుతున్నా, ఈయన చేయించాడా లేదా ఈయన చేసిన 43,000 కోట్ల దొంగతనాల ముందు ఇది చిన్నదే ఆయనకైతే. ప్రజలకు మనోభావాలు దెబ్బతిన్న విధంగా ఆయన మాట్లాడడం తప్పు. ఆయన అయితే బేసర్తుగా క్షమాపణ చెప్పాలి. వెంకటేశ్వర స్వామికి గుడిలోకి వెళ్ళి బేసర్తుగా క్షమాపణ చెప్పాలని నేనైతే కోరుకుంటాను మనసుని. ఆ లడ్డూ కోసం అంటే ఏదో గుడి ఏదో బడి అంటుండు. వెంకటేశ్వర స్వామి గుడి అంటే ఈయనకు అవసరం వచ్చినప్పుడు మనకి నదుల్లోనూ ఏరులోను కోన్లోను ములిగేసి అంటే క్రిస్టియన్ మత సాంప్రదాయాన్ని మానేసి హిందూ సాంప్రదాయాలకు వచ్చి అది ఎవరో స్వామీజీని తీసుకొచ్చి ఇలాంటి అంటే ఈ ఓట్ల కోసం అయితే రాజకీయాలు చేయాలి. అప్పుడు వెంకటేశ్వర స్వామి గుడి గుర్తుంది. నిన్న లడ్డు ప్రసాద విషయంకి వచ్చేసప్పటికి వెంకటేశ్వర స్వామి గుడి తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి గుడి లడ్డు కల్తీ వ్యవహారం మాట్లాడడానికి ఈయనకు నామోషియా అంటే నాకు తెలియక అడుగుతున్నా. మీ ద్వారా ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళందరినీ కూడా ఈ విషయం అడుగుతున్నాను. అంటే ఆయన ఏంది అసలు లడ్డు లడ్డు ఏదో గుడి ఏంటది? వాళ్ళు ఏదో లడ్డు అంటే ఎలా తెలుసు? మరి ఏది తెలియక నేను ఎందుకు ప్రెస్ ముందుకు వచ్చాడు? ఏదో గుడి అంటే వెంకటేశ్వర స్వామి గుడి అని ఈయనకి తెలుసు. కాకపోతే జనాల్ని కన్ఫ్యూజన్లో పెట్టడానికి నాయకులందరినీ ఏదో మేము ఉన్నాం ఇంకా ప్రజల్లోకి మేము మాట్లాడాలని ప్రెస్ ముందుకు వచ్చి ఆయన నోటుకు వచ్చింది మాట్లాడేసి ఏదో చేద్దామంటే ప్రజలైతే నమ్మరు. కానీ దీని మీద మరి ఇది లడ్డు వ్యవహారంలోనూ ప్లస్ పరకామణి విషయంలో కూడా ఆయన బేషరతుగా క్షమాపణ చెప్పి ప్రజల మధ్యకి వచ్చి మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణ చెప్పాలని మట్టి కోరుకుంటున్నాండి. ఆ విషయం మటుకి అంటే ఈయన పెద్ద దొంగ కదండి. ఈయన పెద్ద దొంగ కాబట్టి ఈయన ఎక్కువ దోచుకునే ఆంధ్రప్రదేశ్ మొత్తం దోచేసిన దొంగ ఈయన కాబట్టి ఆయన చిన్న దొంగతనం కనిపిస్తున్నారు. ఏదన్నా హిందువులు తన కష్టార్జితం పట్టుకెళ్ళి దేవుడికి అంత ఇవ్వాలని చెప్పేసి ఆయన కష్టంలో కొంత డబ్బులు తిరుపతికి డొనేషన్ చేసిన ఉన్నారు చాలా మంది. అలాంటి కష్టాన్ని వీళ్ళు దోచుకుంటే చిన్న దొంగతనంలో కనిపించిందేమో. మరి ఎంతైనా దొంగే కదండి. గతంలో ఈ దొంగతనం జరిగిందంటే కాదని బకాయించారు. ఇప్పుడేమో దొంగను ఒప్పుకొని మళ్ళీ ఇలా మాట్లాడుతున్నారు. ఇది ఏదైనా సరే హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా మరి జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఆయనకి ఏ రకంగా ఆయన ఆలోచిస్తున్నారు తెలియదు. కానీ ఇప్పుడు ఆయన పెద్ద దొంగ ఈ చిన్న దొంగే కదా అని చెప్పేసి మరి ఈయన పెద్ద దొంగతనం చేయడానికి ఆయన ఓపు సరిపోలేదు అనుకుంటాను. కాబట్టి చిన్న దొంగ అనుకున్నా చాలా తప్పు. ఎందుకంటే చాలా మంది నిలువుదోడులు ఇచ్చి ఉన్నారు. అది ఎందుకు? భగవంతుడితో మీద నమ్మకం. భగవంతుడు నన్ను కాపాడు, ఆయురారోగ్యాలు ఇచ్చి ఈ కొండకు వచ్చి నేను ఈ ముడుపు చెల్లించుకున్నాను అని చెప్పేసి ముడుపులు భక్తి భావంతో ముడుపులు కట్టి ముడుపులు తీసుకెళ్లి ఉండిలేస్తే అది దొంగతనం చేస్తే చిన్న దొంగతనమా? ఆశ్చర్యపదం అండి ఇది. నిజంగా వాళ్ళు హిందువుల యొక్క భక్తి భావాన్ని వాళ్ళ నమ్మకాన్ని దెబ్బతీసే విధంగా మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈయన మాట్లాడడం అది కరెక్ట్ కాదు. అంతేకాదు గతంలో ఇదే కాదు లడ్డు కల్తీ జరిగిందంటే జరగలేదని చెప్పి చెప్పడం, ఏదో గుళ్ళో జరిగే లడ్డు అని చెప్పి చెప్పడం. ఏదో గుళ్ళో లడ్డు ఏంటంటే లడ్డు ఏదో గుళ్ళో లడ్డు అంటే ఒక వెంకటేశ్వర గుడి అని పేరు కూడా చెప్పలేకపోతుంది అతను. అది మరి అంతేలండి. మరి నిజమైన హిందువు అయితే ఆ భక్తి భావంతో ఆ గుడికి వెళ్ళాలంటే ఒక భక్తి భావంతో వెళ్ళాలి, మామూలుగా వెళ్ళడానికి కాదు. అటువంటి తిరుమల సాక్షాత్ మన ఆంధ్రప్రదేశ్కే కాదు ప్రపంచానికి ఒక చాటి చెప్పినటువంటి సాక్షాత్ వెంకటేశ్వర స్వామి ఒక దీన్ని అతను డైవర్ట్ చేయడం అంత కరెక్ట్ కాదు. గతంలో చూసాం 7 కొండలు ఉండేదాన్ని వాళ్ళ బాబు గారు 2 కొండలు అని చెప్పేసి మిగతా డైవర్ట్ చేయడానికి కూడా చూశారు. దాని ఫలితం అనుభవించారు. ఇప్పుడు ఈ లడ్డు కల్తీ చేసి కొంత దోసుకున్నారు. ఇప్పుడు ఈ పరగమల్ని కూడా కొంత దోసుకుని మళ్ళీ కాదు ఎంత అని చెప్పేసి చెప్పడం చాలా చాలా బాధాకరమైన విషయం అండి ఇది. ఇదే పరగమని కేసులో ఉన్నటువంటి ప్రధాన సాక్షి అయినటువంటి కూడా అనుమానాస్పదంగా చనిపోయారు. అంటే రేపు కోర్టులో సాక్ష్యం చెప్తాడు అనగా ఈ రోజు రాత్రే ఆయన చనిపోవటం అనేది ఎలా చూస్తారు? అంటే ఇది ఏ రకంగా చూడాలంటారు? ఇదంతా ఒక రౌడీ విజయం అండి. ఏదో రకంగా సాక్షిని మళ్ళీ ప్రవేశపెడితే ఇది వద్దని చెప్పేసి ఇలా చేయించుంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నాం మేమైతే. ఎందుకంటే ఇటు పుల్లి కుతంత్రాలు చేసే అంటే ఆంధ్రప్రదేశ్ జనాలందరినీ ఏదో రకంగా మభ్యపెట్టి గతంలో ఒకసారి వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడు ఫెడరల్ కేసులో ఇలాగే సాక్షులు ప్రవేశపెడతారని చెప్పేసి జైల్లోనే చంపించిన సందర్భాలు ఉన్నాయి. అలాగే మరి హత్య రాజకీయాలు నడిపే సంస్కృతి అంతా వెళ్తే మా అనుమానం. అలాగే ఆయన కూడా ఒక హతమార్చి ఉంటారని చెప్పేసి మా భావం. ఇటువంటి కార్యక్రమాలు పునరావృతం కాకుండా మరి ఈ ఆంధ్రప్రదేశ్ ఇదంతా కూడా దీనికి తగిన చర్య తీసుకోవాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి వ్యాఖ్యలు చేయడం కూడా కరెక్ట్ కాదు. ఒక రాజకీయ నాయకుడు ఉండి అలాంటి వ్యాఖ్యలు చేయకూడదు. నిజంగా వేరే వాళ్ళు చేయడం వేరు. ఒక రాజకీయ నాయకుడు ఉండి ప్రధాన రాజకీయ నాయకుడు ఒక 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి ఎంత అనుభవం లేకపోతే మాత్రం ఎవరు మాట్లాడడం అది కరెక్ట్ కాదండి. తప్పు జరిగితే తప్పే దానికి శిక్ష పడాలి ఎవరికైనా. దానికి ఇంతేనా అని అనడం అనేది అది అసలు ఏ విధంగా ఈ ఆంధ్రప్రదేశ్ ఏ రకంగా ఆయన
పాడు చేయాలనుకుంటున్నారో తెలియదు మరి. కాబట్టి ఈ మా హిందువులందరూ కూడా ఏకకంఠంతో దీని మీద ఒక స్పందన ఇవ్వాలని చెప్పేసి, ఎందుకంటే ఆ పార్టీలో చాలా మంది హిందువులు ఉన్నారు కదా, వాళ్ళందరూ ఏం చేస్తున్నారు మరి ఇలాంటి మాటలు మాట్లాడినప్పుడు ఆయన సలహానే ఇవ్వాలి. లేకపోతే దీని మీద ఒక స్పందించాలి. మేమందరం ఏమైపోతుందని చెప్పేసి ఆయన సలహాన్ని ఇవ్వాలి. లేదనుకుంటే ఆయన దాని మీద స్పందించాలి. ఇది కరెక్ట్ కాదు. సాక్షాత్ వెంకటేశ్వర స్వామి అంటే అందరికీ ప్రతి ఇంట్లో వెంకటేశ్వర స్వామి లేని ఇల్లు ఉంటే ఉండదు. అలాంటి భక్తి భావంతో కలిసి మనీభావాలు దెబ్బతీయడం అనేది కరెక్ట్ కాదని చెప్పేసి మా భావన.